ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ, ప్రాముఖ్యంగా క్రిస్మస్ శుభాకాంక్షలు నా కుటుంబం తరపున, ఆంధ్ర బ్యాప్టిస్ట్ సంఘం కొరసువాడ తరపున తెలియజేస్తున్నాను. ప్రభు మనకు నూతన సంవత్సరంలో ఈ 2024లో క్రిస్మస్ ఆరాధనకు ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభు నామానికి, శ్రేష్టమైన గణనమైన నామానికి సమస్తమైన మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమం చూస్తున్న ఆత్మీయులందరికీ కూడా యేసయ్య నామములో శుభాలు, మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనమంతా కలిసి ప్రభు నామాన్ని స్తుతిస్తూ, వాక్యాన్ని ధ్యానిస్తూ క్రిస్మస్ సంతోషాన్ని, ఆనందాన్ని సమృద్ధిగా పొందుకుందాం. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా? తెరిచి చూడండి. లేని పక్షి మాట విని గ్రహించి వాక్యాలు పాలుపక్షులు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం నుండి 2వ మాట చదువుతూ ఉన్నాను. దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటలు మన కొరకు దీవించుండే. తనలోంచి కన్ను మూసుకోండి. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. మరొకసారి నీ కృపా ప్రేమను బట్టి మనందరినీ నేను కృపలో జ్ఞాపకం చేసుకొని ఈ క్రిస్మస్ దినాన ఉదయకాలపు వేళ వేక్కునే మిమ్మల్ని స్తుతించగలిగే చక్కటి అవకాశం అందరి జీవితాల్లో మేము గ్రహించడానికై కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ, నీ కృపలతో నీ కాపుదలలో మనం బలపరుచినందుకై, మేళ్లతో నింపునందుకే స్తుతులు చెల్లిస్తూ, ఈ దినం కూడా మీరు మహిమ పొందండి, మమ్మల్ని దీవించండి. యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా సంతోషపడి చదవబడినటువంటి మాటలు గమనించినప్పుడు, తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైన క్రీస్తు ప్రభు వారి లోకంలోనికి బలవంతంగా తోసివేయలేదు. కుమారుడే స్వచ్ఛందంగా లోకం నుండి భూలోకానికి రావడానికి, భూమి మీద ఉన్నటువంటి పాపములు కూరుకున్న ప్రజలందరినీ కూడా రక్షించడానికి ఆయన దిగి వచ్చాడు. బహుశా అనాది కాలంలో తండ్రి అయిన దేవుడు తన పరలోకపు న్యాయస్థానంలో ప్రపంచం యొక్క అత్యవసరతను బయలుపరుస్తూ, నేను ఎవరిని పంపేదను, ఎవరు నా నిమిత్తం పోవును అని అడిగి ఉండొచ్చు. హెబ్రీ పత్రికలో మన చదివిన మాటల్లో మనం చదివినటువంటి మాట బహుశా కుమారుని జవాబు ఉండొచ్చు. ఎవరిని పోతారు నా నిమిత్తం, ఎవరు వెళ్తారంటే, తండ్రి ఇదిగో నేను లోకానికి నేను వెళ్తాను, నీ చిత్తం నెరవేర్చాను, నేను వచ్చాను, నన్ను పంపించు. ఆయన లోకానికి వచ్చినప్పుడు, దేవా నీ చిత్తం నెరవేర్చినట్టు ఇదిగో నేను వచ్చాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, కుమారుని తొలి విధేయత కార్యముగా మనకు ఒక క్రిస్మస్ ఇచ్చి ఆ క్రిస్మస్ కల్వరిలో ముగిసింది. మానవ అవతారం, ఏమండి, శిలువ మరణము కలిపి అపోస్తలుడైన పౌలు ఇలాగా జ్ఞాపకం చేశాడు. ఆయన ఆకారమున మనిషి కనపడ్డాడు, మరణము పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. హల్లెలూయా. ఈ క్రిస్మస్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభు మనందరి జీవితాలను మార్చడానికి, వెలిగించడానికి తన పరమ సింహాసనం విడిచిపెట్టి పాపపు భూలోకానికి పరిశుద్ధుడిగా ఎత్తించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు వారు శరీరమైన వాక్యమై ఉన్నాడు. ఆయన ఈ మాట యోహాను సువార్తలో పలకబడినటువంటి, లేకపోతే రాయబడినటువంటి దేవుని వాక్యమే నరావతారి అయినటువంటి యేసుక్రీస్తు వారిగా ఈ లోకానికి వచ్చాడు. నరావతారముతో పాటు ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆ ప్రతి చిన్న విషయము నెరవేరినట్లు ఆయన విధేయత జీవితము జీవించినందున పుస్తకపు చుట్టలో వ్రాయబడినంతా కూడా యేసయ్య జీవితంలో సంపూర్ణంగా నెరవేరింది. హల్లెలూయా. ఈ క్రిస్మస్ మనం నేర్చుకోవాల్సిందే, దేవుడు నీ నా కొరకు ఏదైతే సంకల్పించాడో, ఏదైతే నియమించాడో దానిని పూర్తి చేయడానికి, నెరవేర్చడానికి సిద్ధపడి ఉండాలి. పాత నిబంధనలో మరొక గల గొప్ప జ్ఞానాన్ని గురించి మనము చదువుతూ ఉంటాం. బాలుడుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు నజరేతులో ఉన్నటువంటి వడ్రంగి గృహములో లేఖనములను గురించి ఎంత ఉపదేశము మరియు తర్ఫీదు పొందినాడనేది మనం ఊహించవలసిందే. లేఖనాలలో తనకున్న అవగాహనతో యెరూషలేములోని ఉపదేశకులు ఆయన బోధకు అబ్బురపడ్డారు. గమనించాలి.
నేను నా తండ్రి పని మీద ఉండాలని మీకు తెలీదా అని చెప్పి తన తల్లిదండ్రులు ప్రశ్నించినటువంటి సంఘటన మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే తాను ఇహలోక తల్లిదండ్రులకు లోబడకుండా తనకున్న బుద్ధి మరియు జ్ఞానము తనను గర్విష్ఠునిగా చేయడానికి ఆయన అనుమతించలేదు. వాగ్దానంతో కూడినటువంటి ఆజ్ఞలలో మొదటిదైనటువంటి దేవుని 10 ఆజ్ఞలలోని 5వ ఆజ్ఞకు యేసయ్య లోబడి మరియు యోసేపులకు విధేయుడయ్యాడు. నువ్వు దీర్ఘాయుష్మంతుడైనట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు ఆజ్ఞను శిరస నిర్వహించాడు. కనుక పిల్లలు గమనించే ఉదయకాల సమయంలో ఆయన సర్వోన్నత నక్షత్రం లోకానికి వచ్చాడు. కారణం ఏంటంటే చీకటి జీవితాలు కలిగినటువంటి ప్రతి మనిషి యొక్క హృదయాన్ని వెలిగించడానికి, మానవులందరినీ కూడా వెలుగులో నడిపించడానికి ఆయన పరమసింహాసనం విడిచిపెట్టి చీకటి లోపల మనందరి కొరకు దిగి వచ్చాడు. ఆ సర్వోన్నత నక్షత్రమే ఈరోజు అయినటువంటి క్రీస్తు. దేవుడి మాటలు మా కొరకు దీవించండి. నమస్కారండి, ప్రార్థన చేద్దాం. ప్రేమగలిగిన తండ్రి వందనాలు. మరొకసారి నీ పాద సముఖంలో క్రిస్మస్ దినాన ఎంత అత్యున్నతమైన నీ కృప ఆయన చూపిస్తున్న తండ్రి నీకు వందనాలు. ఎంత సంతోషము, ఇంత ఆనందం మధ్యలో కేవలం నీ కృప ద్వారా గ్రహించాను. ఆయన 2024 క్రిస్మస్లు మేము నేను ఆరాధిస్తుండగా, నీ సన్నతిస్తుండగా, గడిచిన దినాలన్నింటి జరిగిన ప్రతి ఆరాధనలో నీ ఆత్మను సంచరించి ఘనముగా జరిగించి ఈ దినం కూడా రీతిలో నడిపిస్తున్నందుకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మహిమ పొందాలి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.